కూడా ముందుగా నేను శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. తమ పిల్లల్ని చక్కటి సంస్కృతి సంపదల్ని ఇచ్చేలాగా సంస్కారవంతులుగా తయారు చేసుకోవాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో మీరు ఈ కళని మీ పిల్లలకి అభ్యసింపచేస్తూ మీకు ఎన్నో వ్యయప్రయాసాలు ఉంటాయి తెలుసు మాకు. అయినప్పటికీ కూడా చక్కటి సంస్కారవంతులుగా తయారు చేయాలి. మన భారతీయ సంప్రదాయానికి సనాతన ధర్మానికి ప్రతిబింబమే మన సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, కవిత్వం, లలిత కళలు 5 కూడా. 64 కళల్లో కూడా అన్ని అంశాలని తీసుకుని ఈ 5 కళల్ని మనకి లలిత కళలుగా చెప్పారు పెద్దలు. ఇటువంటి లలిత కళల్లో కూడా చాక్షుక క్రతువు నాట్యం. బ్రహ్మదేవుడు 4 వేదాలలోని సారాన్ని తీసుకుని పంచమ వేదంగా మరి మనకు అందించాడని చెప్పేసి నాట్యశాస్త్రంలో భరతముని చెప్పారు. నానా భావోపసంపన్నం నానావస్థాంతరాత్మకం లోక వృత్తానుకరణం నాట్యమే తన్మయాకృతం. నాట్యం అంటే ఏమిటి అని మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు? నాట్య యొక్క గొప్పతనం అంటే ఏమిటి అంటే ఏం చెప్పాలి? నాట్య యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే మీరేం చెప్పాలి? అంటే గురువుల దగ్గర నుంచి శాస్త్రాన్ని కూడా అభ్యసించాలి. చక్కటి ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గురువులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ గురువులకి నేను ఒక సీనియర్ నాట్య గురువుగా ఒక చిన్న విన్నపాన్ని చెప్తాను నేను. ఎందుకు అంటే నేను కూడా మీ స్థాయి నుంచే వచ్చిన గురువుని. నేను కూడా మీలాగే చదువుకుని నేను 3 MAలు చేశాను. తెలుగు MA, కూచిపూడి నాట్యం MA, సంస్కృతం MA, టూరిజం మేనేజ్మెంట్ MPhil, కూచిపూడి నాట్యంలో PhD. నేను ఇలా విద్యను అభ్యసించి ఆఖరికి భగవంతుని అనుగ్రహం, నా గురువుల ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా నన్ను నామినేట్ చేయడం జరిగింది. ఇది మా గురువులు నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులుగా నేను ఎప్పుడూ భావిస్తాను. అయితే ఒక్క విషయాన్ని నేను మీకు